మద్యానికి మొన్ననే ఏది లోకేష్ చెప్పుకొచ్చారు. ఒకటి అవును, రెడ్ బుక్లో చట్ట ప్రకారం శిక్షిస్తామన్నాం, అందులో భాగంగానే జోగి రమేష్ కుమారుడు కి సంబంధించి తప్పు చేశాడు అగ్రిగోల్డ్, ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. అట్లాగే మద్యం కుంభకోణంలో కూడా వదలను అన్నటువంటి చెప్పారు. ఇప్పుడు అదే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు. సిఐడి అదుపులో ఉన్నారు. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర వహించారన్నది ఆయన మీద అభియోగం. ఏదైతే జగన్ హయాంలో వచ్చినటువంటి మద్యానికి సంబంధించి లెక్కలు తెలియలేదన్నటువంటిది ఐఆర్సిటీసీ నుంచి, అంటే సరిగ్గా రైల్వే శాఖ నుంచి ఆయన్ని, ఐఆర్సిటీసీ కాదు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆయన తీసుకొచ్చి డెప్యుటేషన్ మీద పెట్టుకున్నారు. మద్యం సేల్స్ బాధ్యతలను అప్పగించారు. డిస్టిలరీలు, డిపోలు, షాపుల మీద ఆజిమాయిషి అంతా కూడా వాసుదేవరెడ్డిదే. మద్యం మీద ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు కూడా తీసుకున్నటువంటి నేపథ్యం. దాదాపుగా 2 నెలలుగా అదృశ్యంలో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ప్రస్తుతం సిఐడికి దొరికారు. విచారణ అన్నటువంటిది సాగుతోంది. ఇప్పుడు ఇందులో ప్రధానంగా తేలాల్సింది ఏంటంటే, ఒకటి గ్రౌండ్ లెవెల్లో అయితే ఏం తేల్చడానికి ఉండదు. పై లెవెల్లో అంటే డిస్టిలరీస్ నుంచి తీసుకున్నటువంటి మద్యం, ఆ డిస్టిలరీస్ వాళ్ళు కమిషన్ ఎంత ఇచ్చారు, అది ఎవరికి ఇచ్చారు అన్నదే ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం అవుతుంది.